హాయ్ గైస్, మీ వీడియర్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయింది సిమెన్స్కి పిఎఫ్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సిమెన్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుకుని క్రోమ్లో క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్పిఎఫ్ఓ అనుకుని క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. సిమెన్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది ముంబైలో ఉంది ఫ్రెండ్స్. దీని ఆఫీస్ కూడా ఉంది ముంబైలో. ముంబైలో ఎక్కడంటే బలాడి స్టేట్లో, ముంబై మహారాష్ట్ర 43001. ఫస్ట్గా మనం ముందుగా సీఫేరర్ లాగిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సీఫేరర్ లాగిన్ అంటే మనకి మన సిడిసి నంబర్ దాని పాస్వర్డ్ అందరికీ ఒకేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. test@1234 పాస్వర్డ్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని మన యూజర్ టైప్ మనం అనేది మన సీఫేరర్ కాబట్టి సీఫేరర్. సిడిసి నంబర్ చిప్పింగ్ కంపెనీ అంటే మన సిడిసి నంబర్ రాయాలి ఫ్రెండ్స్. తర్వాత పాస్వర్డ్ రాసిన తర్వాత క్యాప్చా కోడ్ ఉండేసి దాని మీద మనం సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ సీఫేరర్ ఫండ్ అనేది మనం పిఎఫ్ ఏంటంటే మనము సిమెన్గా చేసేటప్పుడు కంపెనీ కొంత అమౌంట్ ఇస్తుంది. మన శాలరీలో కొంత అమౌంట్ కట్ చేసి దాన్ని మనం లాస్ట్లో ఎప్పుడో ఓల్డ్ అయిపోయినప్పుడు మనం పిఎఫ్ని ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్. అది మనకు అప్పుడు డబ్బుల రూపంలో ఏ విధంగానే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, స్మాల్ లెటర్లో రాయాలి పాస్వర్డ్. test@1234. ఇది అందరికీ ఒకేలాగా ఉంటుంది. కొంతమంది మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, ఫర్గట్ పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాప్చర్ చేసినప్పుడు బాగా రాయల్ ఫ్రెండ్స్. తప్పుగా రాస్తే మాత్రం ఓపెన్ అవ్వదు. లాగిన్ చేస్తే ఓపెన్ అవుతే మన మెయిన్ సైట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ సీఫేరర్ ఫండ్ అనేది మనకి మనం చేసేటప్పుడు మనం పని చేసేటప్పుడే కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ సైట్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. వ్యూ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్, రిక్వెస్ట్ ఫర్ ఎన్ఆర్డబ్ల్యూ. ఎన్ఆర్డబ్ల్యూ అంటే మీకు తెలుసు నాన్ రెసిడెంట్స్ విత్డ్రాల్. ఎఫ్ అంటే ఫిక్స్డ్ విత్డ్రాల్. సిడిసి నంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మ్యాటరల్ స్టేటస్. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. అది కూడా ఎలాగ యాడ్ చేసుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. అది యాడ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ముందుగా మన సిడిసి కాపీని మనము పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. లీగల్ ఇప్పుడు మనకి పీడిఎఫ్ ఎంత ఉంది, అదే మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలంటే ఇయర్ బై చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేశానో ఆ ఇయర్ నుండి మీరు కూడా చెక్ చేసుకోండి. 2017 to 18 అని క్లిక్ చేసి ఎంత పిఎఫ్ కట్ అయింది, ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పిఎఫ్ ఇది ఇంట్రెస్ట్ 23 రూపాయలు మాత్రమే కలిసింది ఫ్రెండ్స్. 1672 బ్యాలెన్స్ మనకు ఉంది. దాని టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 6090 రూపాయలు ఫ్రెండ్స్. మా కంపెనీలో ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. ఇది మాకు తర్వాత నుండి బయట ఎఫ్జీలో చేసాం కాబట్టి మరి పిఎఫ్ కట్ అవ్వలేదు. అదే ముందుదే ఉంది, ఆ ఇంట్రెస్ట్ అలాగ ఉంది. మన ప్రొఫైల్లో మనం వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ వెళ్తే న్యూ సీఫేరర్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇప్పుడు కొత్తగా చేసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలాగ ఉంటుంది ఫ్రెండ్స్. పర్మనెంట్ అడ్రస్, ఎంట్రీ నామినీ అడ్రస్, మైనర్ అయితే మైనరు. ఇది మీకు సిడిసి పీడిఎఫ్ ఫైల్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్డ్ ఫోటోగ్రఫీ, మీ ఫోటోను చేసుకొని మనము న్యూ ఫామ్ కూడా మనం ఫిల్అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేంటంటే మీకు చెప్పవలసింది ఏంటంటే మన ప్రతి ఇయర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ముందుగా మనకి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అప్డేట్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అండ్ నామినీ డీటెయిల్స్ ప్రాపర్లీ. మనము ప్రాపర్లీ 3 ఉండాలి ఫ్రెండ్స్. మనం అప్డేట్ చేసుకోవాలంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలనుకుని. డౌన్లోడ్ యూజర్ మాన్యువల్ క్లిక్ హియర్. ఎలా చేసుకోవాలనేది మనం డౌన్లోడ్ కూడా చేసుకొని చూడవచ్చు ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోవడం అది చేసుకున్న తర్వాత మనము పీడిఎఫ్ యాప్ ఉంటుంది కదా, అందులో చూసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనము చేసుకోవాలంటే అందులోకి రిక్వెస్ట్ స్టేటస్లో ఉంది కదా ఫ్రెండ్స్. రిక్వెస్ట్ స్టేటస్ మీద క్లిక్ చేసినా అయిపోద్ది ఫ్రెండ్స్. అందులో మనకు వస్తుంది మన పిఎఫ్ని ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలని చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇది మనకి ఏంటంటే మన పీఎఫ్‌ను మన సీఫేరర్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది మనం బ్యాలెన్స్‌ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వాలి ఫ్రెండ్స్. తప్పుగా ఇస్తే మాత్రం వేరే వాళ్ళకెళ్ళిపోద్ది. మనం ఇయర్ బై మనం చెక్ చేసుకోవచ్చు. 2020 నుండి 2021 మన బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3450 2023లో మేము వేరే ఎఫ్‌జిలో చేసాం కాబట్టి ముందు కంపెనీ మాకు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. అక్కడ పీఎఫ్ కట్ అవ్వదు ఫ్రెండ్స్. డైరెక్ట్ అమౌంట్ డాలర్ రూపంలో ఇచ్చేస్తారు కాబట్టి ఇండియాలో చేసిన ఫస్ట్ ఫ్రెండ్స్. దానివల్ల సార్ కదా ఫ్రెండ్స్ పీఎఫ్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు